జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. మా గురువుగారు రాళ్లపల్లి, అప్పటికి నేను ముగింపు లేని కదా నాటకం రాసే రాళ్లపల్లి గారు. అది దాన్ని సినిమా చేద్దామని కోరిక. ఎప్పుడు సెలవులున్నా నా ఉద్యోగం లేకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాను రాళ్లపల్లి గారి ఇంట్లో. ఇట్స్ మై హౌస్. సో అక్కడ మంచిగా వేళకి అన్నీ అయిపోతుండేవి కదా. హాయిగా ఏమైనా నువ్వు ఇంత మంచి రైటరు కదా, నువ్వు ఒకసారి వంశీని పరిచయం చేస్తా, శివాణ్ణి పరిచయం చేస్తా అంటుండే. ఒకసారి క్రాంతి కుమార్ని పరిచయం చేస్తా అన్నాడు. క్రాంతి కుమార్ సార్ పైన ఒక మేడ మీద ఇలా కటకటాల దాంట్లో ఇట్లా తిరుగుతున్నాడు అన్నమాట ఆయన. చూస్తుంటేనే పుల్లే ఉంది నాకు వద్దు సార్. అప్పటికే ఆయన మీద రాక్షసుడు అని అవన్నీ తర్వాత చాలా క్లోజ్ అయ్యాం, అది వేరే విషయం. నాకు వద్దు సార్ వంశీ, ఎందుకు వంశీ చాలా పెద్ద డైరెక్టరే. సరే ఓకే చలో. పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ప్రసాద్ ల్యాబ్లో నేను వెళ్ళాం. తలుపు ఇలా తీస్తే సంఘటన ఏమిటంటే, చిన్న మూవీలో అనే దాంట్లో గోపమ్మ చేతిలో గోరు ముద్ద షాట్ అలా వస్తుంది. అమ్మని ఏమి తీస్తున్నాడు, కట్ చేస్తే ఏంటి స్వామి అన్నాడు ఈయన ఎంట్రీ, వంశీ గారు. మా వాడయ్యా భరణి రచయిత. అలాగా ఏంటి సరే నెక్స్ట్ సినిమా తీస్తున్నాను, నేను కామెడీ ట్రాక్ చెప్తాను, టీ బట్ రాయ అని. రైల్వే బ్యాక్డ్రాప్, మేము రైల్వే ఫ్యామిలీ, అది ఆయనకు తెలీదు. రైల్వే బ్యాక్డ్రాప్, కామెడీ ట్రాక్, ఇది క్యారెక్టర్స్. నేను ఇక్కడే ఉంటాను 1 week, నేను వెళ్ళే లోపల మీరు 7 days ఓకేనా వెళ్ళిపోండి అన్నాడు. పోనీ ఇంకెందుకు అయిపోయింది, ఇటు టైప్ ఉంటుంది కదా కూడా. అంతా నాకు అన్నీ విచిత్రాలే జరిగినాయి నా క్యారెక్టర్స్. నేను వచ్చేసాను. నేను చాలా స్పీడ్ రైటర్ని, ఫాస్టెస్ట్ రైటర్ అన్నమాట. అంటే నేను మొత్తం సినిమా 3-4 రోజుల్లో రాసేస్తాను. అయితే దాని గురించి 10 రోజులు ఆలోచిస్తాను. స్క్రిప్ట్ చూశాను, ఫ్యామిలీ రైల్వేస్, ఈ పట్టాలు చూడడం, టపా 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 7 సీన్లు రాసేసి సాయంత్రం 5ంటికి ఛాయ్ తాగే టైంకి వెళ్ళిపోయాను. ఏమైంది ఏమన్నా డౌటా అన్నాడు. రాసేసాను సార్. రాసేవా ఆపే చదువు అన్నాడు. చదువుతుంటే ఇంకా విరగబడి నవ్వాడు. అంతా ఇంత అమ్మా అదే నువ్వు రైటర్వే, నెక్స్ట్ సినిమా నువ్వే రైటర్, ఫోన్ చేయి అర్జెంటుగా, అడ్వాన్స్ ఇప్పించే, ఈ టైప్లో ఉంటుంది అతనిది. అయిపోయింది ఆలాపన సినిమా. ఇప్పటికీ ఇప్పుడు అది అయిపోయింది. దానికి కూడా ఈ ఈ ఈ కామెడీ చూసి అతను పేమెంట్స్ బిల్డర్కి కూడా ఫస్ట్ టైటిల్లో ట్రాక్ రాయించుకున్నాడు. దానికి రామోజీరావు గారి ఆఫీస్ నుంచి ఫస్ట్ టైం 2000 రూపాయలు కట్ట నాకు అమౌంట్ వచ్చింది. అది రాళ్లపల్లి గారి అసిస్టెంట్ కొట్టేశాడు. అదో ట్రాక్. నీ అమ్మ ఫస్ట్ అమౌంట్ ఇంత కట్ట వచ్చింది. దాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా సీల్ కూడా తీయకుండా ఆ లోపల పెట్టుకుని నేను అరకెళ్ళా. వాళ్ళు చూస్తే లేదు. ఆ రూమ్లో నేను, రాళ్లపల్లి గారు, వాడు అసిస్టెంటే. రాళ్లపల్లి గారు కొట్టాడు. ఇట్లా అనుమానం, నాకు అనుమానం తట్టుకోలేకపోతున్నా. 3వ రోజు నాకు రాళ్లపల్లి గారు సాల్వ్ ఇచ్చారు. అది నేను నా సూట్ కేసులో పెట్టాను. రాళ్లపల్లి గారు శాలువా అడుగుతున్నారు సార్ అని అడిగాడు అసిస్టెంట్. అంటే అన్న అదే ఆయనకి కావాలట. ఆయనకు అడిగితే నన్ను అడుగుతాడు. రాళ్లపల్లి శాలువా కావాలి, నువ్వే ఒకటి రాను చెప్పడానికి. అప్పుడు శాలువా ఎక్కడుంది? సూట్ కేసులో ఉంది. సూట్ కేసు నువ్వు ఎందుకు చూసావు? అందులో డబ్బులు ఉండాలి, లేవు. మరి ఎంతనే? అందులో 100 రూపాయలే ఉన్నాయి ఉన్నట్టు ఎట్లా తెలుసు? మా నాకు కొడక. ఇంకా నైటు అందరు ఇక్కడ కూర్చొని ఆడుతుంటే రాళ్లపల్లి గారిని పిలిచి కలిపేస్తే, మా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా, మామూలు నా కొడుకులం కాదుగా, చెప్పు తీసేవా లేదా? కొడితే బ్లడ్ చచ్చిపోతున్నాడు. నా కేసేస్తుంది, చచ్చిపోతే ఇక్కడ పడేస్తా. అబద్ధం. ఫస్ట్ తొలి సంపాదన సార్ అది. కొడితే అసలు కట్ అడుగు ఒప్పుకోలే. వీడేమో ఈయన అంత క్షమాగుణం అంటే వాడికి మందు రాసి అది రాసి నాకు మండుతున్నాయి. సరే నేను ఉన్నాను సార్, నేను ఆ రూమ్లో పడుకుంటా. కట్ చేస్తే నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఆలాపన షూటింగ్ జరుగుతుంది అక్కడ. దానికి నేనే రైటర్. ఆ సినిమాలో ఆ రైటర్ మధ్యలో వెళ్ళిపోయాడు, నన్ను పెట్టాడు. షూటింగ్లో నుంచి మధ్యలో ఇప్పుడు ఏమిటంటే వాడిని రూమ్లో పడుకోవద్దని చెప్పారు. వాళ్ళ రూమ్లో ఉండడానికి వీళ్ళని లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎందుకు అనుమానం వచ్చి అసలు నాకు మనసులో పీకుతోంది. ఒకవేళ అన్యాయంగా వాడు డబ్బులు తీసుకోకపోతే వాడిని కొడితే అది పాపం కదా. ఏం చదువుకున్నాం, ఇదేంటి ఇలాగ తొందరపడ్డా అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడని స్పష్టంగా తెలిసి కొట్టే తప్పని.
సారీ చెప్పాలి, మా నిజంగా కనుక కొట్టకపోతే వాళ్ళు క్షమాపణ కాళ్ళనే పట్టుకుంటాం. కానీ కారు ఇంకో ప్రొడ్యూసర్ వస్తే వాడిని తీసుకుని మా రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు పడుకున్నాడు బయట అరుగు మీద. వెళ్ళి చేయబట్టుకున్నాడు, కాలుతోంది. అరే బయట నేనే పడుకోమన్నా, మరి ఇంట్లో వద్దన్నప్పుడు వాడు ఎక్కడ పడుకుంటాడు? మాత్రం ఏమైనా వేసుకున్నావరా అంటే లేదు. వీడి ప్రొడ్యూసర్ కారులోనే ఉన్నాడు, వేరే ప్రొడ్యూసర్ అయినా. వీడిని లోపల తీసుకొచ్చి మాత్ర తెప్పించి ఛాయ్ తాగమని చెప్పి ఫుడ్ రూమ్లో పడుకోబెట్టి వచ్చేస్తున్నా. కారులో బయలుదేరుతాడు. ఆడెక్కడ దొరికాడు నీకు? ఏ అన్న, మా ఆఫీస్లో టీవీ కొట్టేశాడు అని చెప్పి. నాకు ఓహో అయితే వీడు ప్రధానంగా వీడు బేసికల్గా దొంగ అయిందా. సరే వాడిని రాడపల్లికి చెప్పాను, ఎందుకు సార్ కట్ చేస్తే నా జీవితంలో టెన్షియస్. క్రాంతి కుమార్ దగ్గర బాగా పరిచయం అయిన ఒక నైటు 11 గంటలకి నన్ను దింపమని ఒక ట్యాక్సీలో పంపించాడు క్రాంతి కుమార్. సరిగ్గా బ్రిడ్జి మీద వెళ్తున్నా, ఏంటి అని పేరు అన్నా. నేను మీకు తెలుసు సార్ అని తిరిగి ఈడు 11 గంటలకు చీకటి బ్రిడ్జి మించి ఇలా పెడుతున్నా, మెల్లిగా వర్షం పడుతుంది. ఏంటి అని పేరంటే నేను మీకు తెలుసు సార్. జజ అని తిరిగాడు. నాకు నోట మాట్లేదు, ఆయన కొట్టిన షాట్లు అవన్నీ పడుతున్నాయి. ఇంకేం మాట అట్లా అట్లా ఇన్సిడెంట్స్ అన్నమాట. అట్లా అంచేత ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం, ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళాం. సెవెంత్ మూవీస్ రవికిషోర్. అంచేత మేము ప్రతి సినిమాకి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట పడుకునేవాళ్ళం కాగా అందరం. అంటే సెవెంత్ మూవీస్ ఆఫీసు నాకు సీతారామ శాస్త్రికి ఒక స్వర్గం. అక్కడే మొత్తం ఫుడ్ పెళ్ళయ్యే వరకు ఇంచుమించు అక్కడే ఉన్నాం, అతను నేను కూడా. ఇట్ వాజ్ సో హ్యాపీ అండి. అంచేత మాకు ఎవడేమిటి అట్లా ఎవడు ఏ పని చేస్తున్నాడు. నేను రైటర్గా ఉన్నప్పుడు నేనే మేకప్, నేనే అన్ని అంటే సూపర్వైజ్ చేస్తుండేవాడు. కాస్ట్యూమ్స్ నేను ఈ డ్రెస్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఈ సెట్ ఇంకా. అంటే మాకు అలా ఉన్నంత కాలం సినిమాలు బాగా సక్సెస్ అయింది. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, వారసులు వచ్చాడు. ఈ పని ఆ పని అని కాదు. ఆల్మోస్ట్ ఐ యూస్ టు డూ ఎవ్రీ డిపార్ట్మెంట్. అది భవిష్యత్తులో నాకు దర్శకత్వానికి తెలుసు. ఎల్బి శ్రీరామ్ గారు మీ తర్వాత చేశారా? వంశీ నా తర్వాత నాకు నేను వాడు ఆగర్భ శత్రువులు నాటక రంగంలో. నాటకం వస్తే నాటకం వేస్తే అట్లా వాళ్ళ మంచి టీం అది. మాది కూడా మంచి టీము. ఎంత టఫ్ ఉండేదంటే ఒక పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో మాకు ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో అలా కొట్టుకుని ఉండడం. బేసిక్గా సీతాఫలం అండి ఇద్దరు మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాం. అట్లా బాగా పరిచయం. పైగా ఆడు కొంచెం లేట్గా వచ్చాడు. నాకు ఆస్కార్ మైల్డ్ అని నేనే పెట్టే పేరు. నేను స్పీడు వాడు స్లో. అందుకని నేను వంశీతో దెబ్బలాడా. కనక మహాలక్ష్మి అది పెద్ద ఇన్సిడెంట్. దెబ్బలాడి వెళ్ళిపోయిన తర్వాత వీడిని పెట్టుకున్నా కూడా నా అవసరం వచ్చేది. అప్పుడు నేను నాది చూపించుకోవాలి, రోజుకో గంట వస్తానేమండి. ఆ గంట వచ్చినప్పుడు ఇతను తొందరగా చేయండి, స్పీడ్గా చేస్తాడు బాగుందని, మీరు కూడా ఉన్నారంటే అతను ఆస్కార్ మైల్డ్ అండి, డోంట్ వరీ అనేవాడు. బట్ తర్వాత మేము ఇద్దరం చాలా మంచి మిత్రులు. వాడు కమిటెడ్ ఆర్టిస్ట్. అంటే ఇక మన ఊరు ఈశ అలాంటి సినిమాలు, సొంత ఊరు అట్లాంటి సినిమాల్లో ఇంకా మోస్ట్ కమిటెడ్. వాడు లిమిటెడ్ ఆర్టిస్టు, కమిటెడ్ ఆర్టిస్ట్. వాడికి ఇంతే ఉంటుంది, అంతా చక్కగా చేసుకుంటాడు. బేసిక్గా వాడి గృహప్రవేశానికి నేనే ఫస్ట్ మ్యాన్ టు. వాడు ఇప్పటికీ చెప్పుకుంటాడు, లంకా భరణి అని పిలుస్తాడు అన్నమాట నన్ను. అంటే నేనే ఉండి అందరిని ఆహ్వానిస్తున్నాను అనమాట. ఇంత ఆత్మీయమైన మనం. అలాంటి ఎల్బి గారికి మరి వంశీ గారితో ఎందుకు ట్యూన్ కాలేదు? ఎందుకు చాలాసార్లు చెప్పారు కూడా ఆయన, ఏంటి టార్చర్ చేశారు అంటే ఇతను సౌమ్యుడు. అప్పుడు సౌమ్యుడు అంటే నేను సౌమ్యుడినే. ఇప్పుడు అతన్ని భరించడం చాలా కష్టం. వంశీ గారి తత్వాన్ని పట్టుకుని ఫాలో అవడం. అతను అంటే కొడతాడు తిడతాడని కాదు, అతను కొంచెం ఒక నచ్చకపోతే ఒకలా ఉంటుంది, నచ్చితే ఇంకోలా ఉంటుంది. నాకు అతని సంస్కృతం నాకు వచ్చు అని తెలిసి నన్ను ఎత్తుని పెట్టేసుకున్నాను. అతనికి కొన్ని ఉంటాయన్నమాట. వీడికి ఇంగ్లీష్ వచ్చు అంటే గౌరవిస్తారు చూసారా, అట్లాగా సంస్కృతం వచ్చు అంటే తన గౌరవం వంశీ. అయితే ఒకటేంటంటే నేను నన్ను ఎప్పుడో తిట్టాడు, అప్పుడు కుట్టాడు పడలేదు అంటే అందరికీ అందరు చూడు కాదు. నేను వంశీకి దాదాపు 7 సినిమాలు రాశాను. సో అప్పుడు తిట్టాడు, కుట్టాడు, ఏడ్చాను అవన్నీ అంటే నాకు డైరెక్షన్ చేశాక నాకు అర్థమైంది. ఆ సమయంలో తిడుతున్నాను తెలియదు. నాకు సినిమా కావాలన్నప్పుడు పక్కన తిడుతున్నామా, కుట్టున్నామా, తొక్క అన్నం మానేసి ఏముండవు. అది చాలా సినిమా ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో పరమ చిన్న విషయం. చూను కాకపోవడం అంటే నువ్వు ఇక మనం
మనం సినిమా ఈజ్ బేసిక్ అడ్జస్ట్మెంట్. జీవితమే ఫస్ట్ పాయింట్. అడ్జస్ట్మెంట్ లేకపోతే వర్కౌట్ కావాలి. అతిగా ప్రేమించుకున్న వాళ్ళు 3 రోజులు విడిపోతారు. అడ్జస్ట్మెంట్. వాడు రీచినప్పుడు నువ్వు తగ్గాలి. ఆ బేసిక్ అదే. దాన్ని డైలాగ్ని మన సముద్రంలో డైలాగ్ అది లేదు నా వాడి. ఎలాగైనా బతికేయాలంటే బతికేయచ్చు, ఇలాగే బతకాలనుకుంటున్నా అనేది నాకు ఎంతో భయం. అలా బతకాలనుకుంటున్నా. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.